నమస్తే అండి. నా పేరు నాగబాబు, కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. అయ్యా, ప్రధానమంత్రి మోదీ గారు ఇప్పటికి మూడోసారి మీరు అధికారం చేపట్టి ప్రధానమంత్రిగా ఏలుతున్న రోజుల్లో మనం సాగుతున్నాం. 2014కు ముందు మేము చాలా గొప్పగా మోడీ గారు రావాలని ఆశపడ్డ వ్యక్తుల్లో మేము కొంతమంది. ఎందుకంటే గ్రామాల్లో కూడా, నగరాలు, వార్డులు, సిటీస్లో మీ ఆర్ఎస్ఎస్ అన్నది బలంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినా అధికారంలో రాకపోయినా మీ ఆర్ఎస్ఎస్ అన్నది ప్రతి గ్రామం, ప్రతి ఏరియాలోనూ ఉంటుంది బలంగా. వారు ప్రతి విషయమో కూడా పైకి చేరవేస్తూ ఉంటారు. అదృష్టమో దురదృష్టమో మాకు అర్థం కావట్లేదు. ఇది మూడోసారి మీరు ఎన్నికయ్యారు. మూడోసారి ఎన్నికైనా కూడా బలమైన సామాజిక వర్గంగా నేటికి పొట్టకూటి కోసం తోపుడు బండు, తాబీ మేస్త్రో, తాబీ మేస్త్రి కూలీయో, పొలంలో పనిచేసేవాడుగానో రకరకాల ఆడే జీవన వృత్తికి పొట్టకూటి కోసం ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ తిరుగుతున్న జాతి మాది. మా దాంట్లో 95% ఈ పరిస్థితి, 5% ఉన్నవాళ్ళు. ఈ మా యొక్క జాతి గురించి మాలో మీ దగ్గరికి వచ్చి రాజకీయ నాయకులుగా ఎదిగిన వారు ఎవరో కూడా మా జాతి పరిస్థితి ఇది అని చెప్పి మీకు చెప్పి ఉంటే ఈ మూడోసారి మళ్ళీ ప్రధానమంత్రిగా అయ్యాక అంత అవసరం మీకు ఉంటుందా అని ఒక బాధ. అంటే మా వాళ్ళు మీకు తెలియజెప్పక మీకు తెలియలేదా, లేకపోతే ఏమిటి? మా యొక్క కుల సర్టిఫికెట్లో కాపు, తెల్లగా, అబాలజీ, ఇవ్వంటారు అని ఉంటుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉండి ఈ యొక్క రాయలసీమ రెడ్లు వారి సర్టిఫికెట్లో కాపు ఉండి మొత్తం వాడేశారు మమ్మల్ని. మా యొక్క ఆర్థిక ఫలాలన్నీ కూడా మొత్తం వాళ్ళు కులపరంగా వాళ్ళు వాడేసుకుంటే ఇది తప్పు అని చెప్పి నాయకుడు ఎవరో కాంగ్రెస్ పార్టీలో అప్పుడు లేడు. పోని వాళ్ళు పోయారు. ఇది 15 మంది మూడో టర్మ్. మీకు ఈ మూడో టర్మ్లో కన్నా మా ఓళ్ళ గురించి ఏమండి, రాయలసీమలో రెడ్లు అన్నా కూడా కాపు సర్టిఫికెట్ ఉంటుంది, వాళ్ళు రెడ్లండి అని ఈ బీజేపీలో, ఈ ఆర్ఎస్ఎస్లో మా గురించి చెప్పిన ఒక్క వ్యక్తి లేడు. ఈ వేటకి మీరు ఎవరిలో కాగేస్తారు, ఓ పదవి ఇస్తారు, ఆ పదవి అనుభవిస్తూ జాతిని మర్చిపోయే వ్యక్తులు అయిపోయిన రోజుల్లో మోదీ గారు ఇప్పటికన్నా మా జాతి గురించి ఆలోచన చేయాలా? ఇలాగే నాకులాగే చాలామంది కర్ణాటక, దక్షిణ భారతదేశం నుంచి కానీ, మా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, ఒక అక్షర సత్యం గారు కానీ, ఒక దిండి రమేష్ గారు కానీ, ఇంకా ఎందరో పెద్దలు, వీరందరూ కూడా 2014 నుంచి నేటి దాకా మీకు సూచన చేస్తూనే ఉన్నారు. దక్షిణ భారతదేశంపై మీరు దృష్టి బలంగా పెట్టాలి. బలమైన సామాజిక వర్గం ఆంధ్రాలో, తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో, మీకు బాంబే, వెస్ట్ బెంగాల్లో, మహారాష్ట్రలో మేము ఉన్నాం సార్. బలమైన సామాజిక వర్గం. ఇలాంటి బలమైన సామాజిక వర్గాన్ని గుర్తించలేకపోవటం అది మిమ్మల్ని మీకు ఇబ్బంది అనుకోవాలా? మూడోసారి ప్రధానమంత్రి అయ్యి కూడా మీకు చెప్పలేకపోవటం మా జాతిలో నాయకులు లోపం అనుకోవాలా? కులగణన అంటున్నారు. రేపు టర్మ్ అయ్యేదాకా నాకైతే నమ్మకం లేదు. జనగణన నమ్మకం లేదు. డీలిమిటేషన్ నమ్మకం లేదు. ఇప్పటికన్నా మా జాతి గురించి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ సభ్యులు, ఈ యొక్క బీజేపీలో మా సామాజిక వర్గ నాయకులు, ఇతర సామాజిక వర్గ నాయకులు, బీజేపీ ఎదగాలని కోరుకునే వ్యక్తులు ప్రధానమంత్రి మోదీ గారికి తెలియపరచాలా? ప్రధానమంత్రి మోదీ గారు మా గురించి ఆలోచన చేయాలా? మా ఓటు కావాలి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా మా గురించి ఆలోచన చేయకపోతే మా నిర్ణయం అతి త్వరలో తెలియపరుస్తామని తెలియజేసుకుంటూ మీ నాగబాబు.